హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? 1959లో రష్యా మౌంటైన్స్, ఉరెల్ మౌంటైన్స్‌లో ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. స్టిల్ ఇది ఇప్పటికీ ఒక మిస్టీరియస్, క్రీపీ, డెడ్లీగా ఉంది. అదే దైత్లవ్ పాస్. ఇది మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు లాస్ట్‌లో అనుకుంటారు, ఏంట్రా ఇది ఇలా ఉందిరా అని. సో, ప్రతి ఒక్క సీన్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి క్లైమాక్స్‌లో ఉంటుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియోని. మొత్తం 10 మంది ట్రెక్కింగ్‌కి వెళ్లారు ఉరెల్ మౌంటైన్స్‌లో, రష్యాలో. కానీ 9 మంది చాలా దారుణంగా చనిపోయారు. స్టిల్ ఇప్పటికి అది మిస్టరీగా ఉంది. కానీ ఆ ఒక్కడు ఎందుకు ట్రిప్ మధ్యలో నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మన స్టోరీలోకి వెళ్తే అసలు ఆ ఒక్కడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ 9 మంది ఎందుకు చనిపోయారు? ఇదొక మిస్టీరియస్, క్రేజీ ప్లస్ హాంటెడ్‌గా ఉంటుంది. సో, వాళ్ళు వెళ్ళిన ట్రిప్ ఒక 3-4 డేస్ ట్రిప్. అది మంచుకొండ ప్రాంతంలో. ఈ గ్రూప్‌కి ఒక లీడర్ ఉన్నాడు. అతని పేరే ఐగోర్ డైత్లోవ్. ఇతని పేరు మీదే ఈ ఇన్సిడెంట్‌కి డైత్లోవ్ పాస్ అని ఒక పేరు వచ్చింది. అయితే ఈ ట్రెక్కింగ్ జనవరి 23, 1959లో స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు చనిపోయి వాళ్ళ బాడీస్ గవర్నమెంట్‌కి ఫిబ్రవరి మంత్‌లో దొరికాయి. ట్రిప్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళకి సాగింది. ఫోటోలు తీసుకుంటూ, మధ్య మధ్యలో ఆగుతూ, ఆడుకుంటూ, పాడుతూ వెళ్లారు. కానీ ఏమైందో ఏమో గానీ సడెన్‌గా ఒకరోజు నైట్ వచ్చేసి అక్కడ -30 ఆ టైంలో, ఆ నైట్‌లో ఇంకా అలా ట్రిప్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వెళ్తుండగా ఒకరోజు రాత్రి అక్కడ -30 ఆ టైంలో చనిపోయి ఉన్నారు వాళ్ళు. మొత్తం టెంట్ అయితే లోపటి నుంచి చిరిగి ఉంది. అంటే లోపటి నుంచి ఏదో వాళ్ళని అటాక్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ ఫ్రమ్ ది టెంట్. సో, ఏంటి వాళ్ళకి అయ్యింది అంటే ఒక్కొక్కరికి, అంటే అక్కడున్న 9 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఆ రేంజ్‌లో వాళ్ళు చనిపోయారు. ఒకరికి నాలుక విరిగి పడిపోయింది, అంటే చీలిపోయి. ఇంకొకరికి కళ్ళు, ఇంకొకరికి ఒకరికైతే అక్కడ బట్టలు లేకుండా న్యూడ్‌గా పడి ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి డెత్ ఒక్కొక్కలాగా అక్కడ జరిగింది. గవర్నమెంట్‌కి అక్కడున్న పోలీస్ వాళ్ళకి మైండ్ పోయింది. అసలేం జరుగుతుందిరా అని ఇక్కడ. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళకక్కడ నాట్ ఈవెన్ ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. వెళ్ళిన 10 మందిలో 9 మంది అక్కడికక్కడే ఆ రాత్రి చనిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వెళ్ళిపోయాడు. అతనికి హెల్త్ బాలేక అతను ఆ ట్రిప్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడున్న గ్రామీణ ప్రజలు మిలిటరీనే వాళ్ళని చంపేసింది అని, సో, వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్స్‌కి వాడుకున్నారని, ఇంకా ఒక బేర్ ఫుట్ వాళ్ళని అందరిని తినేసిందని, ఇంకా అవలాంచ్ వచ్చి వాళ్ళని కొట్టుకొని వెళ్ళిపోయింది అని, ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ స్టిల్ ఇప్పటికి ఒక 50-60 సంవత్సరాలయింది. ఎవ్వరికీ ఏమీ తెలీదు ఆ ఇన్సిడెంట్ ఏమైందో. ఇంకా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే అక్కడున్న రష్యన్ గవర్నమెంటే దాస్తుంది ఇన్సిడెంట్‌ని. బయట జనాలకు గూడా వాళ్ళు ఏదనుకుంటున్నారో అదే వాళ్ళకి బ్రెయిన్‌లో ఉంటుంది. అదే అంతా సర్క్యులేట్ అవుతుంది. అలా వాళ్ళందరూ క్లోజ్‌గా అయిపోతారని. కానీ రియల్ ఇన్సిడెంట్ వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలా చెప్పాలి అంటే అసలు తెలవలేని ప్లేసుల్లో వాళ్ళకి ఇంకా చెప్పలేనట్టుగా వాళ్ళు చనిపోయారు. టెంట్ లోపల నుంచి కట్ అయ్యి ఉంది. అంటే సంథింగ్ లోపటి నుంచి వాళ్ళని హంట్ చేసింది బయటకి. అంత రాత్రి ఆ చీకట్లో -30 వాళ్ళు చనిపోయారు. బాడీ పార్ట్స్ బయటపడిపోవడం. 10 మంది వెళ్లారు. ఒకరే ఇంటికొచ్చాడు. అది కూడా అతను లక్కీగా. 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఇంకా చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నార్మల్‌గా చెప్పాను ఏంటి అని. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.